ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలను కుమ్మరించేదను. చూడండి, నేను నా సందేశకునికి పంపిస్తున్నాను. అతడు నా కోసం మార్గం సిద్ధం చేస్తాడు. అకస్మాత్తుగా మీరు ఎదురు చూసే యజమాని తన ఆలయంలోనికి వచ్చేస్తాడు. అప్పుడు మీరు కోరుతున్న కొత్త వడంబడిక దూత నిజంగా వస్తున్నాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఆ సమయాన్ని ఏ వ్యక్తి ఆపలేడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేరు. ఆయన మండుతున్న అగ్నిలా ఉంటాడు. ప్రజలు వస్తువులను శుభ్రం చేయుటకు ఉపయోగించే శక్తివంతమైన సబ్బులా ఆయన ఉంటాడు. ఆయన లేవి ప్రజలను శుభ్రపరుస్తాడు. అగ్ని చేత వెండి శుద్ధి చేయబడినట్టుగా ఆయన వారిని శుద్ధి చేస్తాడు. స్వచ్ఛమైన బంగారంలా వెండిలా ఆయన వారిని చేస్తాడు. అప్పుడు వారు యెహోవాకు కానుకలు తీసుకొని వస్తారు. వాటిని సరైన పద్ధతిలో వారు చేస్తారు. అప్పుడు యూదా నుండి, యెరూషలేము నుండి కానుకలను యెహోవా స్వీకరిస్తాడు. అది గతంలో ఉన్నట్లుగా ఉంటుంది. అది చాలా కాలం కిందట ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను మరియు సరైనది నేను చేస్తాను. ప్రజలు చేసిన చెడు కార్యాల గురించి న్యాయమూర్తితో చెప్పడానికి సిద్ధంగా ఉన్న మనిషిలా నేను ఉంటాను. కొంతమంది మాయా మంత్రాలు చేస్తారు. కొంతమంది వ్యభిచార పాపం చేస్తారు. కొంతమంది బూటకపు వాగ్దానాలు చేస్తారు. కొంతమంది తమ పనివారిని మోసం చేస్తారు. వారు వాగ్దానం చేసిన డబ్బును వారు చెల్లించరు. విధవలకు, అనాథ బాలబాలికలకు ప్రజలు సహాయం చేయరు. విదేశీయులకు ప్రజలు సహాయం చేయరు. ప్రజలు నన్ను గౌరవించరు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. నేను యెహోవాను, నేను మారను. మీరు యాకోబు పిల్లలు, మరియు మీరు పూర్తిగా నాశనం చేయబడలేదు. కానీ మీరు ఎన్నడూ నా ఆజ్ఞలకు విధేయులు కాలేదు. చివరకు మీ పూర్వీకులు కూడా నన్ను అనుసరించడం మానివేశారు. తిరిగి నా దగ్గరకు రండి, నేను తిరిగి మీ దగ్గరికి వస్తాను. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. మేము ఎలా తిరిగి వెనుకకు రాగలం అని మీరు అంటారు. దేవుని దగ్గర వస్తువులు దొంగలించడం మానివేయండి. మనుషులు దేవుని దగ్గర వస్తువులు దొంగలించకూడదు. కానీ మీరు నా దగ్గర వస్తువులు దొంగలించారు. నా దగ్గర మీరు ఏమి దొంగలించాం అని మీరు అంటారు. మీ వస్తువుల్లో 10వ వంతు మీరు నాకు ఇచ్చి ఉండాల్సింది. మీరు నాకు ప్రత్యేక కానుకలు ఇచ్చి ఉండవలసింది. కానీ మీరు నాకు వాటిని ఇవ్వలేదు. ఈ విధంగా మీ రాజ్యం మొత్తం అందరూ నా దగ్గర దొంగలించారు. కనుక మీకు చెడు విషయాలు సంభవిస్తున్నాయి. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్తున్నాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా అంటున్నాడు, ఈ పరీక్షల్లో ప్రయత్నించండి. మీకు ఉన్న వాటిలో 10వ భాగం నా దగ్గరకు తీసుకొని రండి. వాటిని ధనాగారంలో ఉంచండి. నా మందిరానికి ఆహారం తీసుకొని రండి. నన్ను పరీక్షించండి. మీరు ఆ పనులు చేస్తే అప్పుడు నేను నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆకాశం నుంచి వర్షం కురిచినట్లుగా మంచి మంచి విషయాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం కావలసిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. నేను చీడపురుగులు మీ పంటలు తినివేయనియను. మీ ద్రాక్ష పండ్లను అన్ని ద్రాక్ష పండ్లు ఫలిస్తాయి. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఇతరుల రాజ్యాల ప్రజలు మీ ఎడల దేగలిగి ఉంటారు. నిజంగా మీకు ఒక అద్భుత దేశం ఉంటుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.